మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజర్ సిస్టర్ జయశంకర్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, న్యూమరాలజీ ప్రకారం కమ్యూనికేషన్ వ్యవస్థ బాగుంటేనే ఒక మనిషి అభివృద్ధిలోకి వస్తాడని చెప్పి మీరు చాలా సందర్భాల్లో చెప్తారు. సో ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి మాట్లాడితే మన ఫోన్ నెంబర్స్, నిత్య జీవితంలో నెంబర్సే ప్రధాన భాగం. మనకి ఫోన్ నెంబర్ బాగుంటేనే మనీ పరంగా అవ్వచ్చు, హెల్త్ పరంగా అవ్వచ్చు, అన్ని విధాలా కలిసి వస్తుందని అంటూ ఉంటారు. సో మరి మనిషికి అదృష్టం కలిసి రావాలంటే అతను వాడే మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి గురుగారు? చాలామంది నా ఫోన్ నెంబర్ ఎంత ఉండాలని అడుగుతారు. ఇంకా కొంతమందికి, చాలామందికి కార్ నెంబర్లు, నా లక్కీ నెంబర్ ఇది, ఏ నెంబర్ పెట్టుకుంటే బాగుంటుందని అన్ని యాడ్ చేస్తే ఎంత రావాలి గురుగారు అని అడుగుతుంటారు. ఇక్కడ ప్రధానంగా దేని ప్రాముఖ్యత దానికి ఉన్న. ఫోన్ నెంబర్ ప్రాముఖ్యత ఫోన్ నెంబర్కి ఉంది, కార్ల నెంబర్ల ప్రాముఖ్యత కార్ నెంబర్లకు ఉంది, ఇంటి నెంబర్ ప్రాముఖ్యత ఇంటికి ఉంది. కానీ అన్నిటికన్నా ఎక్కువగా మీ మీద పనిచేసేది మీ పేరులో ఉండే నెంబరు. ఇది ప్రతి ఒక్కళ్ళు గ్రహించాలి. ఇకపోతే ఫోన్ నెంబర్ల విషయంలో మీరు అడిగిన దానికి ఏంటంటే, మనకి ఏది లక్కీ నెంబర్ అనుకునేది సెకండరీ పార్ట్. ఫోన్ నెంబరు గతంలో ల్యాండ్లైన్ ఫోన్ ఉండేది 8 డిజిట్స్లో ఉండేది. 8 డిజిట్స్లో ఉన్నప్పుడు టోటల్ నెంబర్ ఎంత ఉంటే మనకి అది ఫ్రెండ్లీ నెంబర్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఉదాహరణకి నీకు ఒకటో నెంబర్ లక్కీ నెంబర్ అనుకో, ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్ టోటల్ 1 పెట్టుకుంటే అది యాంటీ అవుతుంది. ఎందుకు? అవి 8 అక్షరాలు, 8 సంఖ్యలు. 8కి ఒకటో నెంబర్ పెట్టుకోకూడదు, 9వ నెంబర్ పెట్టుకోకూడదు. దీనివల్ల వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మొబైల్ ఫోన్ నెంబర్ల విషయానికి వస్తే, మొబైల్ ఫోన్ అనేది 10 అంకెల్లో వస్తుంది. ఈ 10 డిజిట్ల నెంబర్ కూడా ఏ నెంబర్ ఉండకూడదో తెలుసుకుంటే చాలు. మనకి లక్కీ నెంబరా కాదా అనేది కాదు. ఉదాహరణకి మీకు 6వ నెంబర్ లక్కీ నెంబర్ అనుకోండి, మొబైల్ ఫోన్ టోటల్ 6 పెట్టుకుంటే దానివల్ల అందరితో గొడవలే వస్తాయి. మీ లక్కీ నెంబర్ 8 అనుకోండి, మొబైల్ నెంబర్ 8వ నెంబర్ టోటల్ వచ్చేటట్టు పెట్టుకుంటే అన్ని నష్టాలే వస్తాయి. నష్టాలు, కష్టాలు, వాదనలు, వివాదాలు, గొడవలు, చికాకులే వస్తాయి. అందుకని మొబైల్ ఫోన్ విషయంలో ఎవరికైనా యూనివర్సల్ నెంబర్ బాగుండాలి. మీకు నమ్మకం ఉంది నెంబర్ మీద, ఈ నెంబర్ని నేను వాడితే నాకు కలిసి వస్తుందని అనుకుంటే ఎవరైనా సరే 5 నెంబర్ టోటల్ వచ్చేటట్టుగా తీసుకోవచ్చు. 5 అనేది యూనివర్సల్ ఫ్రెండ్లీ నెంబర్. ఈ యూనివర్సల్ ఫ్రెండ్లీ నెంబరు మొబైల్ నెంబర్లు 10 డిజిట్స్ కాబట్టి టోటల్ 5 వచ్చేటట్టు వాడుకుంటే మీకు ఎటువంటి కలిసి వచ్చినా రాకపోయినా ప్రమాదం అయితే ఉండదు. మొబైల్ నెంబర్స్లో 6వ నెంబర్ కానీ 8వ నెంబర్ కానీ వచ్చినట్టయితే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాలి. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ 6వ నెంబర్ టోటల్ కానీ 8వ నెంబర్ టోటల్ కానీ ఉంటే మార్చేసుకోండి. మొబైల్ నెంబర్ టోటల్ 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. 3లో 12వ నెంబర్ రాకూడదు, డబల్ డిజిట్లో 12 రాకూడదు, 21 వస్తే మంచిది. అలా టోటల్ 3 అయినప్పటికీ అది మీకు సూటబుల్లా కాదా మమ్మల్ని కన్సల్ట్ చేస్తేనే చెప్పగలుగుతాం. అట్లాగే 3వ నెంబర్ చెప్పుకున్నాం, 4వ నెంబర్ కూడా ఉండొచ్చు. కానీ 13వ నెంబర్ ఉండకూడదు, 22వ నెంబర్ ఉండొచ్చు, 31 ఉండకూడదు, 40వ నెంబర్ ఉండొచ్చు. ఇలా చూసుకోవాలి. డబల్ డిజిట్లో ఉండే నెంబర్స్ వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తాయి. వాళ్ళ పేర్లు బట్టి కూడా ఏమన్నా సినారియో చేంజ్ అవుతుంది? వాళ్ళ పేరుని బట్టి కూడా చేంజ్ అవుతుంది. అంటే బై డిఫాల్ట్ అక్కడ ప్రాబ్లం ఉండి మనకు కూడా అది మ్యాచ్ అయిపోతే ఇంకెక్కువ ప్రభావం చూపిస్తుంది. అందుకని ప్రాథమికంగా మనకి మ్యాచ్ అవుతుందా లేదా అనుకునే దానికన్నా 10 డిజిట్లకి టోటల్ 5 వచ్చేటట్టు తీసుకుంటే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. 6వ నెంబర్ ఉండకూడదు, 7వ నెంబర్ ఉండొచ్చు, కానీ మళ్ళీ అందులో 16వ నెంబర్ రాకూడదు. 25 రావచ్చు, 34 రావచ్చు, 43 రావచ్చు, 52 రావచ్చు, మళ్ళీ 61 రాకూడదు. ఇలా రాకూడనటువంటి నెంబర్స్ ఉంటాయి. 8వ నెంబర్ అసలు ఉండకూడదు, 9వ నెంబర్ ఉండొచ్చు,
కానీ 18వ నెంబర్ రాకూడదు. మళ్ళీ దీంట్లో కూడా మీ ప్రొఫెషన్ని బట్టి మీరు ఏ నెంబర్ టోటల్ తీసుకుంటే బాగుంటుందో కూడా మనం చూసుకోవాలి. మీరు వ్యాపారం చేసేటట్టయితే 5వ నెంబర్ ఓకే, ఉద్యోగం చేసేటట్టయితే 5వ నెంబర్ ఓకే. కానీ మీరు బిజినెస్లో రియల్ ఎస్టేట్ అనుకోండి, 9వ నెంబర్ ఉంటే మంచిది. ఆ 9లో 18 వస్తే మళ్ళీ మీకు నష్టాలు వస్తాయి. చూసుకోవాలి 27వ నెంబర్ వచ్చిందా, లేకపోతే 45వ నెంబర్ ఉండొచ్చు, 25 ఉండొచ్చు, 27వ నెంబర్ ఉండొచ్చు, 36 ఉండకూడదు, 45 ఉండొచ్చు, 54 ఉండొచ్చు, 63 ఉండకూడదు. ఇట్లా డబల్ డిజిట్లో నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు. ఇలా చూసుకొని పొలిటీషియన్స్ కూడా పనికొస్తుంది 9వ నెంబరు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి, బిల్డర్స్కి, పొలిటీషియన్స్కి 9వ నెంబర్ పనికొస్తుంది. కానీ ఆ 9లో 18 రాకుండా చూసుకోవాలి. మీ మొత్తం నెంబర్ కొడితే 18 రాకూడదు, టోటల్ 27 వచ్చింది అనుకోండి మంచిది. ఇలా ఈ నెంబర్స్ మీద నా లక్కీ నెంబరు 3వ నెంబరు, నా లక్కీ నెంబర్ 5వ నెంబరు, నాకు 6 లక్కీ నెంబర్ అనుకుంటారే, అన్నీ కాదు. కొన్ని డబల్ డిజిట్స్లో ఉండకూడనటువంటి నెంబర్లు ఉంటాయి. ఇవి చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకొని వాడుకోవాలి. ఏదేమైనప్పటికీ ప్రాథమికంగా 6వ నెంబరు 8వ నెంబర్ రాకుండా చూసుకుంటే చాలా వరకు ప్రమాదాలు తగ్గుతాయి. ఓకే గురుగారి, మధ్యన చాలామంది ఆల్ నెంబర్ సిరీస్ అని ఏదో వాడుతున్నారు. 9 నుంచి అంటే అన్ని నెంబర్లు ఇంటిగ్రేట్ అయిపోయి ఏదన్నా రానివ్వండి, దాని టోటల్ ఎంత వచ్చింది అనేది అది మీ మీద పనిచేస్తుంది. ఈ 10 నెంబర్లు కూడితే దాని టోటల్ ఎంత అనేదే మీ మీద పనిచేస్తుంది. ఓవరాల్గా ఒక వ్యక్తి మొబైల్ నెంబర్ ఏ విధంగా ఉండాలి, టోటల్ యాడ్ చేస్తే ఏ నెంబర్స్ రావాలి, ఏ నెంబర్స్ రాకూడదు, అద్భుతమైన అనాలిసిస్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఆయుష్మాన్ భవ.